వన్డే వరల్డ్ కప్ ను త్రుటిలో చేజార్చుకున్న భారత్ టీ20 ప్రపంచ కప్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. అంచనాలకు తగ్గట్లుగానే రాణిస్తూ ఆడిన రెండింట్లో గెలిచింది. పసికున్న ఐర్లాండ్ పై సునాయాసంగా గెలిచి చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై చెమటోడ్చింది. 4 పాయింట్లు సాధించి గ్రూప్ ఏలో టేబుల్ టాప్ లో నిలిచి సూపర్ 8 రేసులో ముందంజలో ఉంది. అయినా టీమిండియా అభిమానులను ఓ అంశం తీవ్రంగా కలవరపెడుతోంది. అదే జట్టు కూర్పు. ఐపీఎల్ లో పరుగుల వరద పారించి ఆరెంజ్ క్యాప్ ను అందుకున్న విరాట్ కోహ్లీని ఓపెనర్ గా దించుతున్నారు. ఐపీఎల్ ఆ స్థానంలో సత్తా చాటిన కోహ్లీ మెగా టోర్నీలో అంచనాలు అందుకోలేకపోతున్నాడు. పొట్టి కప్ లో చేజింగ్ లో అసాధారణ రికార్డులున్న కోహ్లీ ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 5 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగే చేశాడు. ఇక పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే కసితో ఆడే కోహ్లీ ఈసారి 3 బంతుల్లో 4 పరుగులే చేసి వెనుదిరిగాడు. అయితే ఓపెనర్ గా 2 అవకాశాల్లో విరాట్ ప్రదర్శనను చూసి అతడిని తక్కువ చేయడానికి ఎవరూ సాహసించారు. కానీ ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఓ ఎండ్ లో కోహ్లీ వంటి అనుభవజ్ఞుడు క్రీజ్ లో ఉంటే భారత్ ఖచ్చితంగా మెరుగైన స్కోర్ సాధించేది. స్లో పిచ్లపై సందర్భాన్ని బట్టి గేర్ మార్చడంలో విరాట్ మాస్టర్. కానీ ఓపెనర్ రోల్ ఇవ్వడంతో పిచ్ తో సంబంధం లేకుండా హిట్టింగ్ చేయాలనుకునే క్రమంలో తన విలువైన వికెట్ ను సునాయాసంగా చేజార్చుకుంటున్నాడు. లీగ్ స్టేజ్ లో విరాట్ ఆదిలోని అవుట్ అయినా కఠిన ప్రత్యర్థి తగలకపోవడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. కానీ సూపర్ 8 సెమీస్ ఫైనల్స్ లో వెస్టిండీస్ లోని స్లో పిచ్లపై విరాట్ ఆఖరి వరకు క్రీజ్ లో ఉండడం జట్టుకు ఎంతో కీలకం. దీంతో అమెరికాతో జరగనున్న మ్యాచ్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ భారత తుది జట్టులో మార్పులు చేయాలని భావిస్తున్నారు. విరాట్ కోహ్లీని 3వ స్థానంలో కొనసాగించాలని టీమిండియా మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది. దీంతో తుది జట్టులో యశస్వి జైస్వాల్ రానున్నాడు. రోహిత్ తో కలిసి జైస్వాల్ ఓపెనింగ్ చేయనున్నాడు. ఈ నేపథ్యంలో శివన్ దుబే బెంచ్ కే పరిమితం కానున్నాడు. జట్టులో మిగిలిన ఆటగాళ్లను అదే స్థానాల్లో కొనసాగనున్నారు.